రజనీ బర్త్డే వచ్చినప్పుడల్లా సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రస్తావన రావటం సహజంగా మారింది. తమిళనాట సునామీ సృష్టించేంత కెపాసిటీ ఉన్న భాష రాజకీయ రంగ ప్రవేశంపై మాత్రం అభిమానుల్ని సస్పెన్స్ లో ఉంచుతూ వచ్చారు. పాలిటిక్స్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చెబుతూ వచ్చిన రజనీ మరోసారి అలాంటి ట్విస్టే ఇచ్చాడు. రాజకీయాల్లోకి రానంటూనే దేవుడు రాసిపెట్టి ఉంటే ఏదో ఒక పదవి వస్తుందంటూ సస్పెన్స్ కొనసాగిస్తున్నాడు. என்னுடைய 5 முகத்தை பார்த்தேன்னு சொன்னேன்ல, எனக்கு இன்னொரு முகம் இருக்கு. 6 முகம். இந்த படையப்பனோட இன்னொரு முகம். அதை நீ பார்க்காத, தாங்க மாட்ட, నొందిడువ. ఎన్నికల్లోకి వస్తే స్వీప్ చేస్తాడని పార్టీలన్నీ ఏకపక్షంగా చెబుతున్నా అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నా రాజకీయాల్లోకి రానంటున్నాడు రజనీకాంత్. తమిళనాట రజనీకున్న క్రేజ్ ను కొలవటానికి పారామీటర్లు లేవు. కనుసైగ చేస్తే చాలు కథన రంగంలోనికి దూకడానికి సిద్ధంగా ఉన్న అభిమాన కోలాహలం రజనీ సొంతం. ఒక్కసారి డిసైడ్ అయితే చాలు తమిళనాడులో రాజకీయ సునామీ ఏర్పడుతుంది. అయినా రాజకీయాలు దూరం దూరం అంటున్నాడు శివాజీ. నా తీయని ఆశల పూల తడి, నీ లావణ్యానికి మొక్కుబడి, నీ కాటుక కళ్ళకు జారిపడి, పనిబడి ఇటు చేరికి పైనబడి. రాజకీయాల్లోకి రానంటూనే నుదుటనే రాసిపెట్టి ఉంటే ఏదో ఒక పదవి వస్తుందంటూ అభిమానుల్ని సస్పెన్స్ లోకి నెట్టేశాడి ఆల్ టైమ్ గ్రేట్ ఎంటర్టైనర్. రజనీ రాజకీయ ప్రవేశం గురించి ఇదే మొదటిసారి లేదా ఇదే చివరిసారి కాదు. ఇప్పటికే అనేక సార్లు దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమికి ఓటేయాలంటూ రజనీ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. కొన్ని సందర్భాల్లో జయలలితకు, మరికొన్ని సందర్భాల్లో డీఎంకేకు మద్దతుగా మాట్లాడాడు. ఒక దశలో సొంతగా పార్టీ పెట్టి పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతాడని అంతా భావించినా నో అన్నాడు ఈ రోబో. ప్రస్తుతం రజనీ సినిమాలతో బిజీగానే ఉన్నాడు. తమిళనాడు అసెంబ్లీకి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ దిగ్గజాలైన కరుణ, జయలలిత వయసు మీద పడ్డంతో వారిలో మునుపటి ఉత్సాహం ఊపు లేదు. కరుణకు వారసులున్నా వారి మధ్య కుటుంబపరంగా విభేదాలున్నాయి. రజనీ రాజకీయ ప్రవేశానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఖచ్చితమైన సమయం. మరి అప్పటికైనా ఈ సూపర్ స్టార్ సిద్ధమవుతాడా? ఇప్పుడు కాదంటున్నా పరిస్థితులు డిసైడ్ చేస్తే అప్పటికైనా రాజకీయాల్లోకి రాకుండా ఉంటాడా? నేను సింహపు కదమా, నువ్వు